కాంగ్రెస్ పార్టీ ప్రతి సైనికునికి కార్యకర్తకు కూడా ఈ జూబ్లీ హిల్స్ విజయాన్ని అంకితం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే మరి ఈరోజు పిల్లల దినోత్సవాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ పిల్లబచ్చ నాయాల కేటీఆర్కి టిల్లుకి ఈరోజు చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు కూడా తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నప్పుడు కేటీ రామారావు అతనికి ఉన్నటువంటి అహంకారం బలుపు అసలు ఏమాత్రం తగ్గించుకోకపోవడం వల్లనే ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం కూడా ఇంటికి పంపించి అయ్యని ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టినటువంటి పరిస్థితి. ఇప్పటికి కూడా ఏమాత్రం అహంకారాన్ని గర్వాన్ని బలుపుని తగ్గించుకోకుండా మరి మన జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో కూడా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నువ్వు మొగోనివైతే అన్నటువంటి పదాలు ఉపయోగిస్తూ సంబోధిస్తూ మరి ప్రచారంలో దుర్భాషలాడుతూ కూడా ప్రచారం చేయడం జరిగింది. మరి దాన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం. ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం కూడా జూబ్లీ హిల్స్ ప్రజలు కూడా మరి అలాంటి అహంకారాన్ని బల్బుని మళ్ళొకసారి అణిచివేయడానికి జూబ్లీ హిల్స్ లో ప్రజాప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారి పరిపాలనకు మద్దతు పలుకుతూ మరి భారీ మెజార్టీగా 25,000 మెజార్టీ ఇవ్వడం జరిగింది. దీనంతటి కూడా ప్రతి కార్యకర్త కష్టం చేతనే జరిగిందని చెప్పి కూడా మేము భావిస్తా ఉన్నాం. అలాగే కేటీఆర్ ఏదైతే పదం నువ్వు మొగనివా అని చెప్పి అన్నాడో మరి ఆ మొగతనాన్ని కోసమే చెప్తా ఉన్నాం. జూబ్లీ హిల్స్ లో రేవంత్ రెడ్డి గారి మొగతనమే గెలిచింది, ఇలాంటి ఆడంగి వాళ్ళు గెలవరు అని చెప్పి కూడా చెప్తూ మరి ఈరోజు యువజన కాంగ్రెస్ తరఫున మరి కేటీ రామారావు గారికి ఒక పింక్ చీరని పంపిస్తా ఉన్నాం. అలాగే మల్లెపూల మూడని పంపిస్తా ఉన్నాం. కేటీ రామారావు గారు మీరు ఈ చీరని కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని జన్వాడ ఫామ్ హౌస్ లో తిరగండి, ఎవరి మొగతనం ఏందో తెలుస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దయచేసి కేటీ రామారావు ఇప్పుడైనా కొంచెం తల బల్బు తగ్గించుకొని అహంకారం తగ్గించుకొని ఉంటే మరి రాబోయే రోజుల్లో మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే కాంగ్రెస్ పార్టీ అంచెలంచెగా ఎదుగుతూ మరి ప్రజలు మిమ్మల్ని పూర్తిగా మీ పార్టీని కూడా బొందబెట్టేటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పి తెలియజేస్తూ మరి నవీన్ యాదవ్ గారు కష్టపడ్డటువంటి తీరు, నవీన్ యాదవ్ గారి కోసం ప్రతి ఒక్క కార్యకర్త కూడా కష్టపడే తీరు చూస్తూ ఉంటే ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా నూతన ఉత్తేజం వచ్చింది. మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి సకల జనులకు మరి అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తా ఉన్నారు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.